Hello all. So today I am going to discuss about how we have to prepare for general studies and what is our mechanism at Vishnu IAS Academy. These all things I am going to discuss. Only today I will be explaining in Telugu so that మీకు అర్థమవుతుంది అన్నమాట ఎలా మనం ప్రిపరేషన్ అవ్వాలి అని చెప్పేసి. క్లాసెస్ అయితే మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటాయి, కానీ ఇదొక్క సెషన్ మాత్రం నేను తెలుగులో తీసుకుంటున్నాను. మన తెలుగు వాళ్ళందరికీ కూడా అర్థం అయ్యే విధంగా, మన ఆంధ్ర అండ్ తెలంగాణ పిల్లలకి అర్థమయ్యే విధంగా ఈ సెషన్ మొత్తం తెలుగులో తీసుకుంటాను. సో ఈ సెషన్ ద్వారా మీరు ఏం అర్థం చేసుకుంటారు అని అంటే 2027లో ర్యాంక్ రావాలి అని అంటే మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి, మన ప్రిపరేషన్ యొక్క విధానం ఎలా ఉండాలి, మన విధి విధానాలు ఎలా ఉండాలన్న దాని మీద ఈ పర్టికులర్ సెషన్. సో ఈ సెషన్ ఏమని చెప్తుంది అని అంటే వీఆర్ ఆన్ ద క్రాస్ రోడ్స్, ఒక రైల్వే ట్రాక్స్ లాగా అనమాట. ఎటెల్లాలో తెలియని పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎలా చేస్తే సక్సెస్ వస్తుంది, ఏ విధంగా ప్రిపేర్ అవుతే సక్సెస్ వస్తుంది, ఎలా చేస్తే మనకి 2027లో ర్యాంక్ వస్తుంది అన్న దాని మీద ఈరోజు డిస్కషన్. సో 2027లో ర్యాంక్ రావాలి అని అంటే మన యొక్క ప్రిపరేషన్ ఎలా ఉండాలన్న దాని మీద డిస్కషన్ అనమాట. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది 3 అంచెల 3 phases ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమ్స్ 2 పేపర్స్ ఉంటాయి, జనరల్ స్టడీస్ అండ్ CSAT. ఒకటేమో మొత్తం జనరల్ స్టడీస్, ఇంకోటేమో CSAT విచ్ ఈస్ హ్యావింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయి అన్నమాట CSATలో. CSAT ఈజ్ మినిమం క్వాలిఫైయింగ్, అంటే 200 మార్క్స్ ఎగ్జామ్ ఉంటే మీకు 66.6 మార్క్స్ మినిమం రావాలి. ఎవరైతే CSATలో క్వాలిఫై అవుతారో వాళ్ళ జనరల్ స్టడీస్ పేపర్ కరెక్షన్ చేస్తారన్నమాట. సో మీకు 2 పేపర్లు ఉంటాయి, ఒకటేమో జనరల్ స్టడీస్, ఇంకోటేమో CSAT ఏమో కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్లో ఉంటుంది అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఉంటుంది. అండ్ వేరస్ జనరల్ స్టడీస్ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, దిస్ ఆల్ థింగ్స్ విల్ బి దేర్ ఇన్ ద జనరల్ స్టడీస్. సో మీకు యూ విల్ బి హ్యావింగ్ 2 పేపర్స్, వన్ ఇస్ కాల్డ్ అస్ జనరల్ స్టడీస్, అదర్ ఇస్ కాల్డ్ అస్ CSAT. ఇందులో CSAT మినిమం క్వాలిఫైయింగ్, ఎవరైతే CSAT క్వాలిఫై అవుతారో వాళ్ళది మాత్రమే జనరల్ స్టడీస్ పేపర్ కరెక్షన్ చేస్తారన్నమాట. సో ఎవరైతే ఈ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారో ఎలా ఉంటుందంటే ఫర్ ఎవ్రీ 1000 పోస్ట్ నియర్లీ 1:13 అప్రాక్సిమేట్గా మెయిన్స్కి తీస్తారన్నమాట. అంటే 13,000 people will be writing mains. So ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ 13,000 మంది, 13,000 people will be writing the mains and the mains examination will be 2 minimum qualifying paper. ఒకటి ఇంగ్లీష్, ఒకటేమో మదర్ టంగ్ లాంగ్వేజ్. తెలుగు అయితే తెలుగు, ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ ఖచ్చితంగా ఉంటుంది. సో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి అండ్ 7 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ విల్ బి జనరల్ ఎస్సే, GS1, GS2, GS3, ఎథిక్స్, ఆప్షనల్ 2 పేపర్స్. సో 7 పేపర్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ పేపర్ ఎస్సే, మీకు తెలిసిందే ఎలా రాయాలో. GS1 కాన్స్టిట్యూట్ హిస్టరీ, జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ. GS2 కాన్స్టిట్యూట్ పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. GS3 కాన్స్టిట్యూట్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఎన్విరాన్మెంట్. ఇది GS3. వెరస్ GS4 కాన్స్టిట్యూట్ ఎథిక్స్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ థియరీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ కేస్ స్టడీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇలా మనకి we will be having mains papers. And coming to interview, those who clear mains examination 1:2.5 ratio means if 1000 posts are there, then 2500 people will be called for interview. 2500 people ni interview call chestarannamata. So this is the examination format. Overall exam will be for 2025 marks. Why? Because interview will be for 275 marks and mains examination will be for 1750. 1750 plus 275 is equal to 2025 మార్క్స్ కి మనకి ఎగ్జామ్ జరుగుతుంది. 2025 కి మనకి ఫైనల్గా రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఈ 2025లో ఎవరైతే టాప్లో నిలుస్తారో వాళ్ళకి ర్యాంక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనకి 50% ఆఫ్ ద మార్క్స్, అంటే నియర్లీ ఒక 1000 మార్క్స్ వస్తే చాలు, we will get the rank, best rank we will get if 50% of the marks if we get. సో ఇది జనరల్ స్టడీస్ యొక్క విధానం. సో నౌ వీఆర్ స్టార్టింగ్ అవర్ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రోగ్రామ్ ఆన్ July 15th. We are going to start July 15th which is called as Wednesday కొత్త బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. UPSC JS ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించి ఆ కొత్త బ్యాచ్ July 15th కొత్త బ్యాచ్కి ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఉంది. ఏంటి ఆ బిగ్ అనౌన్స్మెంట్ అని అంటే జాగ్రత్తగా చూడండి. వీ విల్ బి డూయింగ్ జనరల్ స్టడీస్ కమ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ హోల్ టుగెదర్. ఫౌండేషన్ టు అడ్వాన్స్డ్ ఉంటుంది, హై ఫోకస్ బ్యాచ్ ఉంటుంది, ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. 2 క్లాసెస్ మేము కండక్ట్ చేస్తాము. ఫ్యాకల్టీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. హ్యాండ్ హోల్డ్ అప్రోచ్, మీకు ఏ డౌట్ ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఎనీ ప్రాబ్లమ్
వీ విల్ బి అప్రోచింగ్ యూ ఏ హ్యాండ్ హోల్డ్ అప్రోచ్. ఏ ఇబ్బంది ఉన్నా కూడా జిఎస్ స్టూడెంట్స్ అంటే మాకు చాలా చాలా ఇంపార్టెంట్. దే ఆర్ వెరీ ప్రెస్టీజియస్ టు హస్. సో దేర్ విల్ బి హ్యాండ్ హోల్డ్ అప్రోచ్. మీకు ఒక యావరేజ్ స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవుతే ఒక ర్యాంక్ తెచ్చుకోవచ్చో ఆ యావరేజ్ స్టూడెంట్ని ర్యాంక్ తెచ్చే విధంగా మా యొక్క అప్రోచ్ ఉంటుంది. ద నెక్స్ట్, ఫోకస్ ఆన్ యావరేజ్ స్టూడెంట్స్. ట్రస్టెడ్ అండ్ రిలయబుల్ మెంటర్స్ వీ హ్యావ్. మెంటర్షిప్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము, మేము మీకు అకౌంటబుల్గా ఉంటాము, మీరు కూడా మాకు అకౌంటబుల్గా ఉన్నారంటే ఖచ్చితంగా మన ఇద్దరం కలిసి ర్యాంక్ సాధించవచ్చు. దీన్నే మనం ఏమంటాము అంటే పంచ్ ప్రిన్సిపల్. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ పంచ్ ప్రిన్సిపల్స్. 5 principles we will be having. So how our program will be there? So first ఏదైనా కూడా మేము ఇదే షెడ్యూల్తో ఫాలో అవుతాము. సో ఒక ప్రాపర్ ఫ్యాకల్టీస్ కూడా చూపిస్తాను నేను. సో మన ఫ్యాకల్టీస్ ఎవరు, వాట్ విల్ బి దే డూయింగ్, దిస్ ఆల్ థింగ్స్ ఐ విల్ బి టెలింగ్. బిఫోర్ దట్ ప్రతిరోజు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది, రోజు న్యూస్ పేపర్ క్లాస్ ఉంటుంది మీకు ప్రతిరోజు మార్నింగ్ 8 o'clock. మీరు ఈరోజు కూడా చూసారు అంటే మీ మన యూట్యూబ్ ఛానల్లో డైలీ న్యూస్ పేపర్ క్లాస్ అనాలిసిస్ ఉంటుంది. ఖచ్చితంగా వీక్లీ ఒక వీక్ ప్రిలిమ్స్ టెస్ట్, ఇంకో వీక్ మెయిన్స్ టెస్ట్, ఒక వీక్ ప్రిలిమ్స్ టెస్ట్, ఇంకో వీక్ మెయిన్ టెస్ట్ ఉంటుంది. ప్రిలిమ్స్ కోసం మళ్ళీ మీకు ఎక్స్క్లూజివ్గా ఫ్రీగా ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ కన్నా ముందు ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళకి మళ్ళీ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఉంటుంది. మెయిన్స్ రాసే వాళ్ళకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ ఎక్స్క్లూజివ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్. సో మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఓన్లీ క్లాసెస్ చెప్పి వదిలిపెట్టము. వీ విల్ హెల్ప్ యూ టు క్లియర్ ప్రిలిమ్స్, వీ విల్ హెల్ప్ యూ టు క్లియర్ మెయిన్స్, వీ విల్ హెల్ప్ యూ టు క్లియర్ ఇంటర్వ్యూ, వీ విల్ హెల్ప్ యూ, వీ విల్ బీ విత్ యూ టిల్ యూ గెట్ ద ర్యాంక్. అలా ఉంటుందన్నమాట. సో బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఏంటి సార్ ఈ బ్రేకింగ్ న్యూస్? చాలా జాగ్రత్తగా వినండి. మీరు గనక యూపీఎస్సీ ఇంటర్వ్యూ మొదటి అటెంప్ట్ గనక యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్తే యూ విల్ గెట్ 50,000 క్యాష్ ప్రైజ్. మొదటి అటెంప్ట్లో కనుక మీరు ఇంటర్వ్యూ దాకా వెళ్తే, మొదటి అటెంప్ట్లో కనుక మీరు ర్యాంకే తెచ్చుకున్నారనుకోండి, వీ విల్ బి గివింగ్ యూ 1 lakh rupees క్యాష్ ప్రైజ్. So in order to motivate you, it's not the money which is important, in order to motivate you, in order to inspire you, so that you will be working hard. So at least if you clear prelims, mains and go to interview, you will be given 50,000 cash prize. If you get rank, you will be getting 1 lakh cash prize. So ఇది మేము 32 amendments ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. అసలు ఏ బుక్ కూడా బయట కొనుక్కోని అవసరం లేదు, ఏ నోట్స్ కూడా బయట తెచ్చుకోని అవసరం లేదు. ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ ద అకాడమీ. వన్ స్టాప్ సొల్యూషన్. Complete general studies course we will be teaching. All the books. So complete course, each and every book will be provided here. 9 months course, daily 5 hours of classes you will be having. Within 9 months we will be completing your syllabus. This batch is focused on 2027, mainly 2028 to get the rank. Ante August, September, October, November, December, January, February, March, April. By April your syllabus will be completed and you will be ready to give attempt for 2027. Fully dedicated and committed faculty. If you see Vajiram, if you see big academies in India, అందరూ 800 hours, 900 hours, 700 hours చెప్తారు. మేము 1000 hours of classroom program. We will give you 1000 hours of classroom program. కంప్లీట్ స్కెడ్యూల్ ఆఫ్ 1000 hours విల్ బి గివెన్. అంటే ప్రతి సబ్జెక్ట్కి జియోగ్రఫీలో ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఒక ప్రింట్అవుట్ ఇస్తాం మీకు మేము. సో మీరు చెక్ చేసుకుంటారనమాట, ఈ జియోగ్రఫీలో ఈ సిలబస్ అయిపోయిందా లేదా, పాలిటీలో ఈ సిలబస్ అయిపోయిందా లేదా, జియోగ్రఫీలో ఈ సిలబస్ అయిపోయిందా లేదా, ఎకానమీలో ఈ సిలబస్ అయిపోయిందా లేదా అని చెప్పేసి మీరు క్రాస్ చెక్ చేసుకుంటారు. అలా ఏదైతే ఓవరాల్ సిలబస్ కంప్లీట్ అయిందంటే అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎస్ ప్రిలిమ్స్ సిలబస్, మెయిన్స్ సిలబస్ కంప్లీట్ అయింది. అందుకే స్టార్టింగ్లో రోజే మీకు మొత్తం సిలబస్, అంటే యూపీఎస్సీ సిలబస్ కాదండి, అందులో ఉన్నటువంటి సబ్ స్కెడ్యూల్, అందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ కూడా మీకు టైం టేబుల్ రూపకంగా ఇస్తాము, ఒక స్కెడ్యూల్ రూపకంగా ఇస్తాము. చెక్ బాక్స్ ఉంటుందన్నమాట, కంప్లీట్ కాలేదా అని చెప్పేసి. అది కనుక మీరు చెక్ చేసుకున్నారు అని అంటే yes, my geography completed, my polity completed, my economy completed, my geography completed. Big four pillars. ఎప్పుడైతే మీరు పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ మీద స్ట్రాంగ్ ఉంటారో మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ కేక్ వాక్ అవుతుంది. మీ ప్రిపరేషన్, ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ కేక్ వాక్, యువర్ బిగ్ 4 షుడ్ బి వెరీ ఈజీ. దట్ బిగ్ 4 ఫస్ట్ వీ విల్ కంప్లీట్ విత్ ఇన్ 4 months. August, September, October, November. By these 4 months ఈ బిగ్ 4 సబ్జెక్ట్స్, మెయిన్ సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసి మిమ్మల్ని బిగ్ 4కి రెడీ చేస్తామన్నమాట. కంప్లీట్ స్కెడ్యూల్, ఎవ్రీడే ప్రిలిమ్స్ ఎంసీక్యూ టెస్ట్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ప్రతిరోజు ఒక 5 MCQs ఇస్తాము. ఆ రోజు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ మీద ఒక ఆన్సర్ రైటింగ్ కూడా మేము చేపిస్తాము ప్రతిరోజు.
ఎవ్రీ సండే రెగ్యులర్ మెయిన్స్ ఒక ఆదివారం మెయిన్స్ టెస్ట్ జరిగితే ఇంకో ఆదివారం ప్రిలిమ్స్ టెస్ట్ జరుగుతుంది. అలా ఖచ్చితంగా వీక్లీ టెస్టులు ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పాను కదా, మైక్రో లిస్టింగ్ ఆఫ్ ఆల్ ద టాపిక్స్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్, నాట్ ఓన్లీ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ. We will also give for internal security, we will also give for science and technology, we will also give for environment. And with permission from management for offline students, online accessibility will be provided. For online students, recorded videos are provided for 2 complete years. మళ్ళీ ముఖ్యంగా అండి, ఆఫ్లైన్ క్లాసెసే కాదు, మీరు ఆన్లైన్లో ఏదైనా ఫీవర్ వచ్చి మీరు వెళ్ళినప్పుడు కూడా మీకు ఆన్లైన్ యాక్సెసిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, సో దట్ యూ కెన్ సీ యువర్ క్లాసెస్ ఎట్ యువర్ హోమ్ ఆల్సో. సో మీరు మీ ఇంటి దగ్గర నుండి కూడా మీరు క్లాసెస్ చూసుకోవచ్చు. ఆఫ్లైన్ వాళ్ళు ఏదో ఫీవర్ వచ్చి 10 days లీవ్లో ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా మీరు క్లాసెస్ ఆపకుండా ఉండే విధంగా ఆన్లైన్ యాక్సెసిబిలిటీ విల్ బీ ప్రొవైడెడ్ ఫ్రీ ఫర్ 2 years. కంప్లీట్ ఎన్సీఆర్టీ అండ్ స్టాండర్డ్ బుక్స్. యూ నో నీడ్ టు బై ఎనీ బుక్. మీరు ఏ పుస్తకము కొననవసరం లేదండి. ఆల్ ద బుక్స్ విల్ బీ ప్రొవైడెడ్ బై ద అకాడమీ. 11th మంత్లీ డైలీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ క్లాస్, డైలీ న్యూస్ పేపర్. మీరు ఆఫ్లైన్ అయితే మేమే మీకు న్యూస్ పేపర్ రోజు కొనిస్తాము. న్యూస్ పేపర్ కూడా మీరు కొననవసరం లేదు. డైలీ వీక్లీ న్యూస్ పేపర్ అనాలిసిస్, రెగ్యులర్ సెమినార్స్ బై సక్సెస్ఫుల్ ర్యాంకర్స్, artificial intelligence based performance analysis, value added material will be provided frequently, essay writing sessions will be practiced. So morning 9 AM to 9 PM వరకు mentors మీకు అవైలబుల్ గా ఉంటారు, either on phone or in the academy. ఏ డౌట్ వచ్చినా కూడా we will be available with you. And limited batch, super 50 batch, only 50 students మాత్రమే తీసుకుంటాం. The admissions will not be more than 50 students. Cheapest and high quality. After completion of course you will be given free rapid revision classes, free prelims test series and mains test series. And academy ఫర్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ విల్ బీ ప్రొవైడెడ్ విత్ బ్యాగ్. ఒక బ్యాక్ ప్యాక్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రోగ్రెస్ కార్డ్, ప్రతి స్టూడెంట్ మీద ఒక ప్రోగ్రెస్ కార్డ్ ఉంటుంది. ఫ్యాకల్టీస్ అండ్ మెంటర్స్ విల్ బీ అకాడమీ ఫ్రమ్ 9 AM to 6 PM అండ్ మెంటర్స్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ 9 AM to 9 PM. ఎనీ డౌట్ యూ కెన్ జస్ట్ కమ్ టు ద అకాడమీ. ఎనీ డౌట్ యూ కెన్ జస్ట్ కాల్ టు అస్. మీకు ఎక్స్క్లూజివ్ మెంటర్స్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా కూడా మీరు అడగొచ్చు. నా పర్సనల్ నెంబర్ కూడా నా స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఏ కంప్లైంట్ అయినా డైరెక్ట్ నాకే మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, ఆఫ్లైన్కి లైబ్రరీ ఉంటుంది విత్ రెఫరెన్స్ బుక్స్. ఇఫ్ యు ఆర్ సీరియస్ aspirant, yes, we will motivate you like anything. Monthly current affairs magazine, beginners kit, organized test for every topic will be covered. Fortnightly meeting with the director. సో నాతోని ప్రతి 15 రోజులకు ఒకసారి మీటింగ్ అవుతుంది. సో ఏ డౌట్ ఉన్నా కూడా, ఏ కంప్లైంట్ ఉన్నా కూడా నాకు చెప్పొచ్చు. సోషల్ సర్వీస్ ఆల్సో వి విల్ డూ లాట్ ఆఫ్ సోషల్ సర్వీస్. వీఆర్ డూయింగ్ అన్నదాన్, వీఆర్ డూయింగ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, లాట్ ఆఫ్ సోషల్ సర్వీస్ వీఆర్ డూయింగ్. మీరు కూడా మాతో పాటు సామాజిక సేవలో కూడా మీరు భాగం అవ్వచ్చు. ఇలా మీ సక్సెస్ కోసం మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పడానికి ఇది నిదర్శనం అన్నమాట. సో వాట్ వీఆర్ గివింగ్ టు అవర్ GSPCM? డైలీ హిందూ న్యూస్ పేపర్, 1 bag, 1 academic planner, complete NCERT books, complete standard books, బిగినర్స్ కిట్ అంటే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి మేము అందులో మీకు టెర్మినాలజీ క్లాసెస్ కూడా పెట్టాము. అంటే పాలిటీలో ఉన్నటువంటి టెర్మినాలజీస్ ఏంటి, ఎకానమీలో ఉన్నటువంటి టెర్మినాలజీస్ ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి టెర్మినాలజీస్ ఏంటి. సో టెర్మినాలజీస్ మీద కూడా మీకు పట్టు వస్తుందన్నమాట. అలా దీస్ ఆల్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు గివ్. సో వాట్ వీఆర్ కవరింగ్? complete general studies, complete CSAT, complete GS1, GS2, GS3 ethics and essay, and complete current affairs on daily basis, interview guidance also. So మీ మొత్తం UPSC ప్రిపరేషన్ అంతా మాదే బాధ్యత. లైఫ్ లాంగ్ మెంటర్షిప్ అండి. మీకు లైఫ్ లాంగ్ ఎప్పటికీ మీరు మన అకాడమీకి ఎప్పుడైనా మీరు రావచ్చు. యు ఆర్ పార్ట్ ఆఫ్ ద అకాడమీ. సో ఎక్కడైనా సరే మేము క్లియర్గా చెప్తున్నాం, మేము ఎన్ని అవర్స్ చెప్తున్నాం అన్నది. పాలిటీ 80 hours, గవర్నెన్స్ 40 hours, అండ్ ఎకానమీ 100 hours, హిస్టరీ 150 hours, జియోగ్రఫీ 80 hours. ఇప్పుడు పాలిటీని ఇంకో 20 hours పెంచాం మేము. ఇప్పుడు 120 hours చేశాము. సార్ ఏమన్నారంటే, నేను నోట్స్ డిక్టేషన్ చేయడంలో కొంచెం టైం ఎక్కువ అవుతుంది, ఇంకో 20 hours ఎక్కువ ఏంటంటే 20 hours ఎక్కువ ఇస్తున్నాం. అలానే జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎథిక్స్, ఏ సబ్జెక్ట్ ఎన్నెన్ని గంటలు అన్నీ కలిపితే 1000 hours ఆఫ్ క్లాసెస్. వీఆర్ ప్రొవైడింగ్ యూ 1000 hours ఆఫ్ క్లాసెస్ మై డియర్ స్టూడెంట్స్. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అని అంటే, మీకు క్లారిటీ ఉండడం కోసం, మీకు ఖచ్చితత్వం ఉండడం కోసం, మీకు నమ్మకం రావడం కోసం ఇవన్నీ నేను చెప్పడం జరుగుతుంది. సో దట్ మీరు నిజంగానే సీరియస్ ఆస్పిరెంట్ అవుతే ఖచ్చితంగా విష్ణు IAS అకాడమీ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు బికమ్ ఎన్ IAS IPS ఆఫీసర్ ఇఫ్ యూ ఆల్సో వర్క్ హార్డ్. ఎవరు ఫ్యాకల్టీ? అనుభవ్ సారాన్ సార్, పాలిటీ ఢిల్లీ ఫ్యాకల్టీ, డెహ్రాడూన్,
వెరీ నాలెడ్జబుల్ పర్సన్. పాలిటీ అండ్ గవర్నెన్స్ ఈసారి చెప్తారు. విష్ణువర్ధన్ రెడ్డి సార్ ఎకానమీ చెప్తారు, హూ ఇస్ వెరీ ఫేమస్. ఉదయ్ సింహ సార్, హీ టీచర్స్ హిస్టరీ, ఏ స్టోరీ టెల్లింగ్ టైప్. అండ్ జియోగ్రఫీ, సందీప్ మహాజన్ సార్ అండ్ బసవరాజ్ సార్. సందీప్ మహాజన్ సార్ విల్ బి టీచింగ్ జియోగ్రఫీ. ఐ విల్ బి టీచింగ్ ఎథిక్స్ అండ్ ఎస్ఏ, ఏ పార్ట్. పుజారీ సార్ ఈజ్ దర్, ఆయన కూడా ఎథిక్స్లో బాగా అని చెప్తారు. ఇంటర్నల్ సెక్యూరిటీ, ఏ పార్ట్ విల్ బి టేకెన్ బై డాక్టర్ బిఎన్ రమేష్ సార్, ఫార్మర్ డీజీపీ. భరత్ సార్ విల్ బి టీచింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ మీన్స్ కరెంట్ అఫైర్స్ oriented only, no? Society and social justice. And essay and current affairs we all will be doing, including Soumya Pandey madam from Delhi. She will be teaching CSAT as well. And with CSAT we have Gauri Shankar sir and we have Mithun sir. And he is our ranker, Sankirt, Siriseti Sankirt, our classroom student. అశ్విన్, అవర్ క్లాస్ రూమ్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్, ఐపీఎస్ ఆఫీసర్. ఇప్పుడు లేడీ సింగం, ఈమె గురించి మనం తెలుసుకోవాలి. అందరి కష్టాలు ఉంటాయి, కానీ ఈమె నా స్టూడెంట్ కాదు, బట్ నాకే ఇన్స్పిరేషన్ వస్తుంది తన స్టోరీ వింటే. 14 సంవత్సరాలప్పుడు పెళ్లి చేస్తారు, 18 సంవత్సరాల వరకు తను మేజర్ అయ్యేసరికి 2 అమ్మాయిల మదర్ ఆమె. ఒకసారి వాళ్ళ హస్బెండ్ కానిస్టేబుల్ అనమాట, ఇండిపెండెన్స్ పరేడ్కి వెళ్ళినప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్కి చాలా గౌరవం దక్కుతుంది అక్కడ. అది చూసినటువంటి ఈవిడ అంబిక, నాకు కూడా అలాంటి గౌరవం దక్కాలంటే ఏం చేయాలండి అని అడుగుతుంది హస్బెండ్ని. హస్బెండ్ అంటాడు కదా, ఆమెది ఐపీఎస్ ఆఫీసర్ అవుతే అలాంటి గౌరవం దక్కుతుంది అని చెప్తాడు. నేను కూడా ఐపీఎస్ ఆఫీసర్ అవుతానండి అని చెప్తుంది నవ్వుతాడు. నీకు డిగ్రీ లేదు, నీకు 2 అమ్మాయిలు ఉన్నారు, నీ వయసు 18 సంవత్సరాలు, నువ్వు ఎలా ఐపీఎస్ ఆఫీసర్ అవుతావని అంటాడు అనమాట. 18 years కట్ చేస్తే ఒక 5 years కష్టపడి హార్డ్ వర్క్ చేసి 23 years వచ్చేసరికి షీ బికేమ్ ఐపీఎస్ ఆఫీసర్. హార్డ్ వర్క్ 5 years భయంకరమైనటువంటి హార్డ్ వర్క్ చేసి తన వయసు 23 సంవత్సరాలు వచ్చేసరికి షీ బికేమ్ ఐపీఎస్ ఆఫీసర్. బై ద ఏజ్ ఆఫ్ 28 షీ బికేమ్ లేడీ సింగం ఆఫ్ ముంబై. ఎన్నో చైల్డ్ ట్రాఫికింగ్ ర్యాకెట్స్ని, ప్రాస్టిట్యూషనల్ ర్యాకెట్స్ని అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ర్యాకెట్స్ని అందరినీ పట్టించి లేడీ సింగం అని పేరు తెచ్చుకున్నటువంటి గ్రేట్ ఇన్స్పిరేషనల్ పర్సన్ అంబిక. అంటే ఇలాంటి వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ముందుకెళ్తూ వాళ్ళు నడిచి గెలిచినటువంటి మనుషులు అనమాట. సో ఇది రావాలంటే ఏం చేయాలి సార్? మనము ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే ఎగ్జామ్ మనం రాయాల్సి ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తే మనం దేశం కోసం, దేశం అంటే ఏంటంటే బార్డర్లలో పనిచేస్తేనే దేశం కోసం పనిచేసినట్టు కాదు, ప్రజల కోసం పనిచేసినా కూడా దేశం కోసం పనిచేయడమే. ప్రజల కోసం ఎలా పనిచేయొచ్చు? 2 విధాలుగా పనిచేయచ్చు. రాజకీయ నాయకుడు అవ్వచ్చు, కానీ మన దగ్గర అంత డబ్బులు లేవు. ఇంకోటి బ్యూరోక్రసీలోకి ఎంటర్ అవ్వచ్చు, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పోస్టులకి. వాళ్ళ ద్వారా నువ్వు ఏం చేయొచ్చు? ప్రజలకి న్యాయం చేయొచ్చు. ఎప్పుడైతే ప్రజలకు చేస్తున్నావో దేశానికి చేసినట్టే. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ టు ద కంట్రీ, ఈదర్ యూ హ్యావ్ టు జాయిన్ ద డిఫెన్స్ ఫోర్సెస్ ఆర్ యూ హ్యావ్ టు జాయిన్ ద సివిల్ సర్వీస్. ఐఏఎస్ ఏమంటారు? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఐపీఎస్ ఏమంటారు? ఇండియన్ పోలీస్ సర్వీస్ సేవ, రికగ్నిషన్. చెప్పండి, మీరు ఐఏఎస్, ఐపీఎస్ అవుతే రికగ్నిషన్ రాదా? భయంకరమైనటువంటి రికగ్నిషన్ వస్తుంది. ప్రివిలేజెస్, యూ విల్ బి గివెన్ 2 cars, బంగ్లా, 4 మీ ఇంట్లో పనిచేయడానికి మనుషులు వస్తారు. ఎక్కడికి పోతే అక్కడ రెస్పెక్ట్ ఉంటుంది. ప్రివిలేజెస్ అండ్ హ్యూజ్ రెస్పెక్ట్. మన పక్కింటి వాళ్ళే మనల్ని గుర్తుపట్టలేని పరిస్థితి. అలాంటిది కష్టపడి ఒక ర్యాంక్ తెచ్చుకున్నారనుకోండి, డిస్టిక్ మీ వైపు చూస్తుంది. ఆల్ ఇండియా ర్యాంక్ 1 తెచ్చుకున్నారనుకోండి, దేశమే మీ వైపు చూస్తుంది. కాంటాక్ట్స్ విల్ బి డెవలప్డ్. జాబ్ సెక్యూరిటీ, there will be job security. So any doubts you have, you can reach us. Our number is 9400 939. And most important, for girls, we had came up with a new idea which is called as Nari Shakti. We constructed a building in which ground floor will be the hostel, first floor will be separate classes only for girls batch, second, third, fourth floor will be the hostel, fifth floor will be the reading room and badminton court. అన్నీ ఒకటే బిల్డింగ్లో ప్రొవైడ్ చేస్తాము. మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ నాట్ అలౌడ్, ఓన్లీ బేసిక్ ఫోన్స్ ఈజ్ అలౌడ్. డబ్బా ఫోన్లే అలౌడ్. అక్కడ ఎప్పుడు మెంటర్స్ ఉంటారు. ప్రాపర్ వెరీ హైజీనిక్ హోమ్ ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. హాస్టల్, ప్రతి రూమ్లో గీజర్, ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, వాటర్ ప్యూరిఫైయర్ ఉంటాయి. హై ఎండ్ ఫెసిలిటీస్ ఓన్లీ గర్ల్స్కి మాత్రమే. మేము ఈ నారీ శక్తి పేరు మీద ఎక్కువ ఉమెన్ ఎంటర్ అవ్వాలి బ్యూరోక్రసీలు అని చెప్పేసి గర్ల్స్ కోసమే, ఉమెన్ కోసమే ఎస్టాబ్లిష్ చేసినటువంటి సపరేట్ బ్యాచ్ ఇది నారీ శక్తి. అది కూడా July 15th స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా దీనికి మీరు ఫోన్ చేయొచ్చు. వీఆర్ విత్ యూ. సో ఇఫ్ యు ఆర్ రియల్లీ డిటర్మైన్డ్, ఎస్ సార్ నేను ఖచ్చితంగా సక్సెస్ తెచ్చుకుంటాను, నేను ఏదేమైనా సక్సెస్ తెచ్చుకుంటాను అని అంటే, దిస్ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఐ విల్ బి అడ్రస్సింగ్ నౌ. ఎస్ ప్లీజ్. ఎస్ ఆన్లైన్ స్టూడెంట్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ నౌ. మీరు నాతో మాట్లాడవచ్చు, లేకపోతే మెసేజ్ అన్న చేయొచ్చు. మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను ఇప్పుడు నేను. ఎస్ ప్లీజ్, ఫాస్ట్ ప్లీజ్.
Is the classes valid for lifetime? Yes, Vignesh, the classes validity is only for 2 years. But in the second year, if you clear prelims, we will give 1 more year accessibility. Okay? Why? Because you should have some qualification. If you clear prelims, I'm not telling you have to clear mains also. If you clear prelims, 1 year again we will give you accessibility. Okay, Vignesh? What about optional paper? Yes. Optional, I will be teaching anthropology optional. Reddy sir will be teaching sociology optional. Anubhav Saran sir will be teaching PSIR. That batch also parallelly going to start from July 15th only. Optional classes kuda July 15th నుండి స్టార్ట్ అవుతాయి మాడ్యూల్ తోటి. శ్రీలక్ష్మి, in UPSC merely reading is not sufficient, analysis is crucial. So how do we develop and practical analytical? Very good question. So see, listen. That is the reason every day morning you will be having newspaper analysis. Don't by heart anything. Think, if you are reading something, think about it. Delimitation Commission. The Constitutional Amendment Act for Delimitation Commission was been kept in Parliament, but it was been not accepted by the parliamentarians. Why it is not accepted? What is the reason behind it? Again in monsoon session, again they want to table Delimitation Commission. If it should be passed by the parliamentarian, means what we have to do? What are the steps, what are the provisions we have to change in the Delimitation Commission? So we have to think. We should not just read, we should not never by heart, we should think. And we should talk with the mentors, we should talk with the teachers. Sir, if this is the case, how sir? We have to question. ఇప్పుడు మీలో if you want to improve analytical skill, you have to remember only one thing, you should be in a position to question everything. Then automatically your analytical skills and analysis will increase. Got it, Lakshmi? Muhammad Wahida, sir, syllabus will complete at the end of December of June batch PCM. For the June batch DCM, PCM, except science and technology, complete syllabus will be completed by December. Why we are not completing science and technology? Because it's current affair oriented. So by February, your science and technology will be completed. Why? Because again new things will be added, no? And that current affairs will be helpful for your prelims. That we will cover in rapid revision program. If not, complete syllabus will be completed, Wahida. Got it, Wahida? Okay, I hope we have clarified your doubts, and this is our phone number. You can reach us any point of time. Thank you. God bless you all.